తిరుపతి సహా పలు ప్రాంతాల్లోని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ముడి చమురుల ధరలు పెరుగుదలతో పాటు సప్లై చైన్లో అంతరాయం డీజిల్కు కొరత ఏర్పడింది. ఆయిల్ కంపెనీలు బంకులకిచ్చే కోటాలో భారీగా కోత విధించడంతోనే స్టాక్ వచ్చిన కొద్ది గంటల్లోనే నిల్వలు అయిపోతున్నాయి. దీనికి తోడు డీజిల్ దొరకదేమో అనే ఆందోళనతో వాహనదారులు ఒక్కసారిగా బంకులకు క్యూ కడుతున్నారు. దీంతో బంకుల వద్ద భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. తిరుపతిలో డీజిల్ కొరతపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ పన్నీర్ సెల్వం అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడంతో ఇటు సామాన్యులు కూడా బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక నగరమైనటువంటి తిరుపతిలో కూడా ఇటు పెట్రోల్ డీజిల్ కొరతలు కూడా ఏర్పడినటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఉదయం నుంచే చాలా వరకు కూడా చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి తిరుపతి పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇటు డీజిల్ వాహనాలు కూడా భారీ ఎత్తున కూడా క్యూ లైన్ లో వేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వచ్చేటువంటి వాహనాలు కూడా ఏదైతే పెద్ద వాహనాలకి 1000 రూపాయలు, చిన్న వాహనాలకి 200 నుంచి 500 రూపాయల వరకు మాత్రమే పడుతున్నామని చెప్పి కూడా ఇటు పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా ఇటు తెలుపుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒక ఆటో వ్యక్తి కూడా మనతో ఉన్నారు. మాట్లాడేదానికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రదర్? మేము మంగళం నుంచి వస్తున్నాం సార్. ఏం సార్, ఆటోకి డీజిల్ లేదు. ఎక్కడ పోయినా నైట్ టైం లో బంకులు బంద్ చేస్తున్నారు. మార్నింగ్ ఓపెన్ చేస్తున్నా కూడా కిలోమీటర్ల క్యూ ఉన్నది. రేట్లు పెంచినారు. అయినా కూడా పెట్రోల్ డీజిల్ దొరకడం లేదు. దొరికినా కూడా 200 మించి వేయటం కూడా లేదు. ఏమన్నా మాట్లాడితే మాకు చెప్పిన మేనేజ్మెంట్ చెప్పి ఇంటని మా వెళ్ళి దౌర్జన్యం చేస్తాం. ఏం చేయాలి సార్? 200 పడితే మేము ఎలా బతకాలి చెప్పండి మీరే. అంటే ప్రతిరోజు మీకు ఎంత అవసరం ఉంటుంది? మాకు 500 వరకు పడుతుంది స్వామి. ఏంటంటే నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు డ్యూటీ చేయాలా. 100 లీటర్ పట్టుకున్న 100 రూపాయలు పట్టినా కూడా 200 పట్టినా కూడా 80 కిలోమీటర్లు వస్తుంది. అంత మించి రాదు. 80 కిలోమీటర్లు సిటీలో ఈ ట్రాఫిక్ కి ఎంత పడుతుంది మీరే చెప్పండి. అంటే ముఖ్యంగా ఇది పిలిగ్రిమ్స్ ఏరియా. పిలిగ్రిమ్స్ ఏరియా మీకు డీజిల్ అనేది చాలా ముఖ్యం మీ బతుకు సంబంధించి కూడా. ఇట్లాంటి చోట ఇప్పుడు ఈ విధంగా డిమాండ్ ఉండేది దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. నైట్ కూడా మేము వచ్చినాము కానీ ప్రాబ్లం గా ఉంది. మొత్తానికి అంటే దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే కూడా వాహనాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. దీనికి ప్రధానంగా ఒకటే కారణం ఏదైతే కూడా ముడి చమురు ధర కూడా అయితే పెరుగుదల ఒకటి. రెండవది ఏదైతే సప్లై లింక్ ఉంటుందో ఈ సప్లై లింక్ లోపాల వల్లే ఈ డీజిల్ కొరత అనేది కూడా ఏర్పడిందని మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే సంబంధించి అయితే గతంలో మాత్రం మనకి డీజిల్ కి సంబంధించి ముందుగా సప్లై చేసి 30 రోజుల టైం వరకు వెచ్చించి అనంతరం కూడా వాళ్ళకి డబ్బులు చెల్లించే ఏదైతే డీలర్స్ ఉంటారో వాళ్ళకి డబ్బులు కూడా చెల్లిస్తూ ఉంటారన్నమాట. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం అలాంటిది ఏమీ లేకుండా ముందుగా పేమెంట్ చేసినప్పటికీ ఇటు డీజిల్ కొరత ఏర్పడడం అంటే ముఖ్యంగా పశ్చిమాసియా దేశాల్లో కూడా ఇటు సంబంధించి ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో ఈ యుద్ధ వాతావరణం నేపథ్యంలోనే ఈ విధానాన్ని కూడా తీసుకున్నట్టు కూడా పరిస్థితుంది. అంటే ఇక్కడ పెట్రోల్ బంక్ యాజమాన్యం కూడా ఉంది. ఎంత పడుతున్నా డీజిల్ ఏంటి మీకు ఇబ్బంది ఉందా? కంపెనీ వాళ్ళ దగ్గర స్టాక్ తక్కువ ఉంది. ఓకే, అంటే ఎంత పడుతున్నారు ఒక్కొక్క వాహనానికి? 1000 రూపాయలు పెడతాం. అంటే ఆటో లాంటి వాహనాలకి అది 300 పెడతారు అంతే. కూడా ఇక్కడ పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా మనకి ప్రధానంగా ఒకటే చెప్తున్నారు. చిన్న వాహనాలకు సంబంధించి కూడా అంటే ఆటో లాంటి వాహనాలకి 300 నుంచి 500 రూపాయల లోపల కూడా ఇటు డీజిల్ పడుతున్నాం. అదే పెద్ద వాహనాలకు సంబంధించి ఏదైతే లారీ కార్ నుంచి సుమో వరకు కూడా 1000 రూపాయలకి కూడా ఇటు పడుతున్నామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా చూసుకుంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుదల, అదేవిధంగా సరఫరా గొలుసులు కూడా తలెత్తిన అంతరాయాలే ప్రస్తుత పరిస్థితికి ప్రధాన కారణం అని కూడా మనకి కనిపిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఆయిల్ కంపెనీలకు బంకులకు ఇచ్చే కోటాలో భారీగా కూడా కోత విధించడంతో స్టాక్ వచ్చిన కొద్ది గంటల్లోనే నిల్వలు కూడా అయిపోతున్నాయని మనకి ప్రధానంగా తెలుస్తుంది. దీనికి తోడు పెట్రోల్ దొరకదేమో అన్న ఆందోళనతో కూడా వాహనదారులు ఒక్కసారిగా బంకులకు కూడా క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఈ డీజిల్ కూడా భారీగా డిమాండ్ కూడా పెరిగిపోయినట్టు మనకు తెలుస్తుంది. మరోవైపు ఏదైతే ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయో తమ డిపోల వద్ద కూడా లోడింగ్ ప్రక్రియను నెమ్మదిగా చేయడంతో కూడా ఇటు సంబంధించి కూడా చూసుకుంటే ట్యాంకర్లు సకాలంలో కూడా బంకులకు చేరుకోలేకపోవడం, అదేవిధంగా డీలర్లు ముందుగానే నగదు చెల్లించినప్పటికీ నిల్వలు అందకపోవడంతో కూడా ఇటు పెద్ద ఎత్తున కూడా ఇక్కడ సంబంధించి కూడా చూసుకుంటే వాహనదారులు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అయితే దీనికి ప్రధానంగా అయితే మాత్రం రెండే అంశాలు. ఒకటి పశ్చిమ ఆసియా దేశాల్లో సంబంధించి కూడా యుద్ధ వాతావరణం నెలకొనడం ఒకటి సమస్య అయితే, రెండోది సప్లై లింక్. ఏదైతే సప్లై లింక్ కూడా ఇటు దెబ్బతినడంతో కూడా ఒక్కసారిగా ఈ
ముడి చమురు ధరలు మరోపక్క పెరగడం సంబంధించి కూడా ఎక్కడైతే తమకు డీజిల్ అందకపోతుందో అని చెప్పి కూడా ఇటు సామాన్య అంటే వాహనదారులు కూడా బెంబేలెత్తున్నటువంటి పరిస్థితి. అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు కూడా ప్రధానంగా ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా డీజిల్ కొరత అయితే లేదు. ఈ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలా. ఖచ్చితంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికార యంత్రాంగం కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వాహన చోదకులు ఎవరున్నారో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇటు పెట్రోల్ బంకుల నిర్వాహకులు కూడా వాళ్ళు కూడా సహకరించాలని చెప్పి కూడా ఇటు కోరుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఇటు డీజిల్ ధరలు ఏదైతే కూడా ఇటు డీజిల్ కి సంబంధించి కావచ్చు, ఇటు పెట్రోల్ కి సంబంధించి కావచ్చు, ఇటు నిత్యం సరఫరా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మేరకు పనిచేస్తాయనేది మాత్రం మనం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఇది మొత్తానికి తిరుపతిలో ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి వైకే టీవీ. ఉమ్మడి గుంటూరు జిల్లా అర్బన్ రూరల్ పరిధిలో తీవ్ర డీజిల్ కొరత ఏర్పడింది. మాయాబజార్ సమీపంలోని భారత్ పెట్రోల్ బంకు తప్ప మిగతా అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్ నిల్వలు నిండుకున్నాయి. ఒక్క బంకులోనే డీజిల్ లభిస్తూ ఉండటంతో వాహనదారులు గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉండాల్సి వస్తుంది. ఆటోలు, ట్రాక్టర్లు, లారీలు నిలిచిపోవడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. డీజిల్ కొరతను ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్లో డీజిల్ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. లీటర్కు 10 రూపాయల నుంచి 20 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని వాహనదారులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి డీజిల్ సరఫరా పునరుద్ధరించాలని, బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరుతున్నారు. మరిన్ని వివరాలు గుంటూరు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వర అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పెట్రోల్ బంకులు చాలా వరకు మూత వేయడం జరిగింది. అంతేకాకుండా వాహనదారులు, ప్రయాణికులు ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గుంటూరులో నగరంలో ఉన్నటువంటి ఒక 11 పైన పెట్రోల్ బంకుల్లో 4 పెట్రోల్ బంకులు దాకా మూసివేయడం జరిగింది. మిగతా పెట్రోల్ బంకుల్లో పెట్రోలు కొన్ని బంకుల్లో అయితే 2-3 పెట్రోల్ బంకుల్లో 2-3 చోట్ల మాత్రమే పెట్రోల్ ఉన్నది. మిగతా అన్ని బంకుల్లో కూడా డీజిల్ ఎక్కువ కొరత చూపిస్తున్న తరుణం సమయంగా చెప్తున్నారు. యాజమాన్యం కూడా స్టాక్ వస్తుంది ఈ రోజు రేపట్లో అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ప్రయాణికులు అయితే తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అసలు ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఎందుకంటే ఏ రోజు తెచ్చుకున్నారో సంపాదించిన వాళ్ళకి ఈ డీజిల్ దొరకపోతే ఆటో వాళ్ళు ఎట్ట బతుకుతారు సార్. కొంచెం గవర్నమెంట్ వాళ్ళు కొంచెం పట్టించుకొని మన గురించి కొంచెం తెలుసుకొని కొంచెం ఆటో వాళ్ళకి డీజిల్ లేకుండా డీజిల్ లేకపోతే బండి తోలేం కదా సార్. అందుకనే కొంచెం చూసి కొంచెం ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం గవర్నమెంట్ కూడా పట్టించుకొని కొంచెం ఆటో వాళ్ళకి కొంచెం సర్దుబాటు చేయాలి సార్. ఎందుకంటే చాలా ఇబ్బంది అయిపోయింది డీజిల్ లేకపోతే. ఇప్పటికి 6 బంకులు తిరిగి వచ్చానండి, డీజిల్ ఎక్కడ దొరకలేదు సార్. ఎందుకంటే మనం కష్టపడి సంపాదించుకునే వాళ్ళ రూపాయి మనకి ఏంటంటే బండి తోలపోతేనేమో ఇంట్లో జరగదు సార్. అట్లా ఇబ్బంది అయిపోద్ది. అందుకనే కొంచెం చూసి మీరు గవర్నమెంట్ కూడా ఏంటంటే కొంచెం పట్టించుకొని డీజిల్ ఇబ్బంది లేకుండా ఆటో వాళ్ళకి చూడాలండి. కారు వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ ఏది బండికి డీజిల్ లేకపోతే బండి తోలలేం కదా సార్. అట్లా ఇబ్బంది అయిపోద్ది అండి. నేను కనీసం 1 గంట నుంచి వెయిట్ చేస్తున్నా అండి. బళ్ళు మొత్తం ఉన్న ఇక్కడ ఆగి ఉన్న లైన్ లో, అయినా కూడా డీజిల్ ఇప్పుడు అయిపోయింది అంటున్నారు. మళ్ళీ ఆటో వాళ్ళు ఎట్లా బతుకుతారండి? డీజిల్ ఉంటే కదా రూపాయి సంపాదించుకుని ఆటోలో కుట్టించుకొని ప్యాసింజర్లు ఎక్కించుకొని, అది అట్లా ఇబ్బంది. ఏ బంక్ లో చూసినా మరి ఇంత దారుణంగా ఉంది. నుంచొని గంటలు పెట్రోల్ కోసం నుంచోవాల్సి వస్తుంది. మరి షార్టేజ్ అనేది ఎక్కడుందో ఏంటో మాకైతే అర్థం కావట్లేదు. ఇది రూమరా ఏంటనేది తెలియట్లేదు. మరి గవర్నమెంట్ నుంచి క్లియర్ ఎవిడెన్స్ గా మాకు తెలిస్తే దాన్ని బట్టి ఉండిద్ది. మీరు చూడొచ్చు, ఇక్కడ ఆటోల కోసం గంటలు ఆటోలు రోడ్డు మీదకి వచ్చి మా బైకుల్లో పెట్రోల్ కోసం ఫుల్ క్యూలు నుంచోవాల్సి వస్తుంది. కనీసం పెట్రోల్ కోసం గంటలు నుంచోవాల్సి వస్తుంది లైన్లో. లేదు, ఇంకా దొరకలా. వేరే బంక్ లో దొరికిద్దేమో అని వెళ్దామని దాదాపు నిన్న నైట్ వచ్చాను. నిన్న నైట్ వచ్చి చూసినా గానీ ఇంతే ఉంది. సరే మార్నింగ్ వచ్చి చూద్దామని మార్నింగ్ వచ్చాను, ఇప్పుడు కూడా ఇంతే ఉంది. చూసాము ఆటో వాళ్ళ కానీ వాహనదారులు కానీ మనకు వాయిస్ ఇవ్వటం కూడా జరిగింది. గుంటూరు పరిస్థితి ఇది. అలాగే చిలకలూరుపేట నేషనల్ హైవే నర్సరావుపేట నుంచి కర్నూలు వెళ్లే రహదారిలో కూడా చాలా వరకు పెట్రోల్ బంకులు ఆగిపోవటం జరుగుతుంది. తీవ్రంగా ఎక్కువ సమస్య ఏమిటంటే డీజిల్ కొరత ఉన్నట్లు ప్రజలైతే తెలుపుతున్నారు. పెట్రోల్ కూడా లిమిటెడ్ గా ఇస్తున్నారు. లీటర్ కానీ 2 లీటర్లు కానీ అంత మించి ఎక్కువ కూడా కొట్టమని చెప్పి చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే
వ్యాపారులు కానీ వాహనదారులు కానీ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లుగా చెప్తాం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి గుంటూరు నగరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకులు అన్నీ కూడా చిన్నగా ఒక్కొక్కటిగా మూసివేయడం జరుగుతుంది. స్టాకు ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది అగమ్య గోచరంలో ఉన్నటువంటి పెట్రోల్ బంకు యాజమాన్యాలు. గుంటూరు స్పెషల్ కరెస్పాండెంట్ కోటేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అనేక పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపిస్తూ వాహనదారులను నిరాశకు గురిచేస్తున్నాయి. ఇంధనం కోసం గంటలు తరబడి బంకుల వద్ద వేచి చూసినప్పటికీ చివరికి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వస్తుంది. ఎన్టీఆర్ జిల్లాలో డీజిల్ నో స్టాక్ పై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు. శనివారం నుండి సమస్య తీవ్ర రూపం దాల్చింది. శుక్రవారం రాత్రి నుండి పెట్రోల్ డీజిల్ కొరత ప్రతి బంకులోనూ ఏర్పడింది. ఇంకా శనివారానికి పూర్తిగా పెద్ద సంఖ్యలో బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెట్టారు. పెట్రోల్ కంటే డీజిల్ కొరత అధికంగా కనిపిస్తుంది అనుకోవచ్చు చెప్పుకోవచ్చు. వాహనదారులు మరియు ఇతర సిబ్బంది ఎవరైతే వాహనాలు ఉపయోగిస్తున్నారో వారందరికీ కూడా సమస్యలు ఏర్పడినాయని చెప్పుకోవచ్చు. పెట్రోల్ బంకుల వద్ద అన్ని వర్గాల వారికి సంబంధించిన వారు కూడా నుంచొని పెట్రోల్ పోపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంధన కొరత ఉందని ఇన్ని రోజులు యుద్ధ నేపథ్యం వల్ల ఇంధన కొరత ఉందని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు తీవ్రంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో బాగా తీవ్రంగా అయితే కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా అయితే సన్నద్ధం చేస్తూనే ఉన్నారు. అయితే శనివారానికి ఇది తీవ్ర రూపం దాల్చింది. ఇంకా శుక్రవారం మధ్యరాత్రి నుంచి తీవ్ర రూపం దాల్చింది. శనివారం పూర్తిగా అన్ని బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కనిపించగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇంకా ఆదివారం నాటికి చూసుకుంటే ఆదివారానికి కూడా పూర్తిగా ఈ సమస్య కొనసాగుతుంది అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాహనదారులు పూర్తిగా పెట్రోల్ బంకుల వద్ద పెద్ద క్యూ లైన్స్లో అయితే నుంచున్నారని చెప్పుకోవచ్చు. ఇక తీవ్ర రూపం దాల్చిందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. అసలు నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడానికి కారణం యుద్ధం అని కొంతమంది అనుకుంటే, కొంతమందికి అయితే అసలు కారణం ఏంటంటే పెట్రోల్ నిల్వలు అయిపోవడం కూడా అసలు కారణమనే చెప్పుకోవచ్చు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా సమస్య ఇదే కనిపిస్తుంది. ఇంకా అల్లూరి సీతారామరాజు జిల్లా మరియు ఇతర జిల్లాల్లో కూడా ఇదే సమస్య కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ప్రతి పెట్రోల్ బంకుల వద్ద కూడా నిల్వలు అయిపోవడం ప్రజలకి తీవ్ర ఇక్కట్లే అని చెప్పుకోవచ్చు. ఇంకా వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని 11 బంకులు డీజిల్ బంకులు మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా విజయవాడ వ్యాప్తంగా కూడా బెన్ సర్కిల్ నుంచి ఇక రింగ్ రోడ్ వరకు కూడా పెద్ద క్యూ లైన్స్ అయితే ప్రజలు క్యూ లైన్లో అయితే పెట్రోల్ కొట్టించుకోవడానికి వస్తున్నారు. ఇంకా నెల్లూరు జిల్లా సైదాపురం కోట మండలంలో కూడా కొన్ని బంకుల్లో డీజిల్ నిల్వలు అయితే పూర్తిగా అయిపోయినాయి. 20 రోజులలో సరిపడా కూడా కొట్టించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఫుల్ ట్యాంక్ చేయించుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారని చెప్పుకోవచ్చు. నిన్నటి నుండి ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈరోజు ఆదివారం పొద్దున కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ పెద్ద ఎత్తున బంకుల వద్ద అయితే నుంచున్న పరిస్థితి కనిపిస్తుంది. పెట్రోల్ ఒక ఎత్తు అయితే కూడా డీజిల్ కొరత కూడా కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. పలు జిల్లాల్లో పెట్రోల్ డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చిందనే చెప్పుకోవచ్చు. ఇంకా పెట్రోల్ అయిపోవడం వల్ల కూడా చాలా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టినప్పటికీ లైన్లో మనకి విజువల్స్లో చూస్తుంటే లైన్లో వెహికల్స్ నిలబడ్డట్టు కనబడుతున్నాయి. ఇంకా లైన్లో వెహికల్స్ నిలబడిన తర్వాత ఒకరికొకరు కూడా గొడవలు స్టార్ట్ అవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. డీలర్లకి కూడా ఇదే పద్ధతులు, అంటే డీలర్లకు సంబంధించి కూడా కోటా పద్ధతిలో మాత్రమే సప్లై చేస్తామని డీజిల్ కంపెనీలు చెప్తున్నాయి. ఇంకా ఉన్న నిల్వలు, అంటే ఇప్పటికే ఉన్న నిల్వలకు సంబంధించి కూడా పూర్తిగా పెట్రోల్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి బాటిల్స్లో డబ్బాల్లో కూడా పెట్రోల్ తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే డీలర్లకు సంబంధించి పూర్తిగా పెట్రోల్ కంపెనీలు ఇప్పటికే కొంచెం, అంటే ఇన్ని రోజులకి ఇన్ని నిల్వలు అని ఇస్తూ ఉన్నాయి. అయితే ఇంకా అప్పులు ఇవ్వమని కూడా తీర్మానించారు. ప్రభుత్వం కూడా దీని మీద పూర్తిగా సమీక్షిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ కొరత అనేది ప్రధాన సమస్యనే చెప్పుకోవచ్చు. ఆ రెండు పెట్రోల్ లేకపోతే ప్రతి ఒక్కరి పని కూడా అక్కడే ఆగిపోయే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఎంతో కొంత నిల్వలు తీసుకురావాలని ట్రై చేస్తూ ఉన్నారు. కాకపోతే ప్రతి బంకుని కూడా ఫుల్గా, అంటే ఫుల్ ట్యాంక్, అంటే బంకుల్లో కూడా ఫుల్గా పెట్రోల్ డీజిల్ నింపడం అనేది ఒక పెద్ద సమస్యలాగే, ఒక సవాల్లాగే మారుతుందని చెప్పుకోవచ్చు. ప్రజలు చూస్తే బంకుల వద్ద క్యూ లైన్లో బారులు తీరిన నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఆదివారం పొద్దున్న నుండి కూడా ఇదే సమస్య కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరికి అవగాహన లేదు, ఇలా జరుగుతుందా లేకపోతే పెట్రోల్ అయిపోయే పరిస్థితి వస్తుందన్నది కూడా. సో పెట్రోల్ లేకపోవడం
లేకపోవడం కూడా ఇటువంటి పరిస్థితి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. అవగాహన లేకపోవడం కూడా ఇట్లాంటి పరిస్థితి రావడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా, విజయవాడలో ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. కర్నూలు జిల్లా కోడుమూరులో పెట్రోల్ డీజిల్ కోసం బంకుల దగ్గర వాహనాలు బారులు తీరాయి. పట్టణంలో 5 పెట్రోల్ బంకుల్లో ఒక్క బంకుకు మాత్రమే స్టాక్ రావడంతో రైతులు, జేసీబీ వాహనదారులు పెట్రోల్ బంకుల దగ్గర క్యాన్లు, వాటర్ బాటిళ్లతో బారులు తీరారు. అయితే ఇతర వాహనదారులు క్యానుల్లో డీజిల్ పోయవద్దని యాజమాన్యంతో గొడవకు దిగారు. తమకు డీజిల్ పోయకపోతే బంకులను మూసివేయాలని వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే అధికారులు స్పందించి డీజిల్, పెట్రోల్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని వాహనదారులను కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. అంబేద్కర్ సర్కిల్ సమీపంలో వస్త్ర దుకాణం ముందు అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. సీసీ కెమెరాలో క్షుద్ర పూజలు చేస్తున్న దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ యోగానంద్ అందిస్తారు ఫోన్ ద్వారా. యోగానంద్, చెప్పండి, అసలు ఎవరు చేశారు ఈ ఘాతకానికి పాల్పడింది ఎవరు? అసలు మరి పోలీసులు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా దీనిపై? పవన్, ఇటీవల ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఈ బ్లాక్ మ్యాజిక్ తరహా చర్యలు పెరిగిపోయాయని చెప్పొచ్చు. నిన్నగాక మొన్న కదిరి నియోజకవర్గంలో ఇలాంటి ఘటనలు చూడుతూ నేడు అది మడక్కిర కూడా తాకి అని చెప్పొచ్చు. ముఖ్యంగా అర్ధరాత్రి సమయంలో ఒక మహిళ బట్టల షాప్ ఏదైతే బట్టల షాప్ ముందు వచ్చి మహిళ వేసుకున్న బట్టలను తీసేది పసుపు కుంకుమ చల్లి ఒక అరగంట పాటు పూజలు నిర్వహించడం తీవ్ర కలగాలం రేపుతోంది. ఉదయం వచ్చిన యజమానికి చూసి షాక్ తిన్నాడు. వెంటనే పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఎంత గిట్టన వారి పని అంటే మా బట్టల షాపు బాగా జరుగుతుండడంతో గిట్టన వారి పని చేయించారు అంటూ కూడా ఆమె ఆరోపించి దీనిపై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. పవని, అంటే స్థానికులు చేశారనా లేకపోతే ఇతరు బయట నుంచి ఎవరైనా వచ్చి చేశారనా, ఏమంటున్నారు యాజమాన్యం? ఖచ్చితంగా ఈ స్థానికుల పని, ఎందుకంటే బట్టల షాప్ పెట్టినప్పటి నుంచి కూడా విపరీతంగా క్రౌడ్ రావడం బాగా జరుగుతుండడంతో ఈ తెలిసిన వారి పని అయి ఉంటుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనా సరే ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేస్తుండటంతో ఇప్పటికైనా పోలీసులు చర్యలు తీసుకోవాలి, ఇట్లాంటి వారి పట్ల అంటూ కూడా స్థానికులు కోరుతున్నారు. పవన్, మరి సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎవరినైనా అరెస్ట్ చేస్తారా దీని గురించి అనుమానితుల్ని? సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు కానీ యజమాని కానీ కొంతమంది మీద ఫిర్యాదు ఉందని వారికి చెప్పేది తెలుస్తుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఏదైతే ఈ సామాగ్రి అంతా సమకూర్చాడో ఆ క్షుద్ర పూజ చేసే వ్యక్తిని కూడా పట్టకేస్తే ఇట్లాంటి చర్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. పవని, అంటే మరి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తే ఖచ్చితంగా స్థానికులు భయాందోళనకు గురవుతారు. మరి స్థానిక ప్రజలు ఏమంటున్నారు దీని గురించి? ఖచ్చితంగా ఇటీవల ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో స్థానికుల్లో కూడా తీవ్ర కలగాలం రేపుతోంది. ఎందుకంటే ఆ చిన్నపిల్లలు ఉంటారు అదే ఇంటిలో, ఆ చిన్నపిల్లలు ఒకవేళ అవి తొక్కితే మాత్రం అరెస్ట్ జరుగుతున్నట్టు కూడా కాబట్టి ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి నైట్ విజిల్, ముఖ్యంగా నైట్ సమయాల్లో విజిబుల్ పోలీసులు పెంచాలంటూ కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఎప్పటికైనా సరే మడచిరాల కదిరి లాంటి ప్రాంతాల్లో అవగాహన కల్పించాలి ఇటువంటి ఘటనల పట్ల కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. భావని, అంటే ఇది కావాలని చేసిందని చెప్పి యాజమాన్యం అంటున్నారు. మరి వాళ్ళకి ఎవరిపైన అనుమానం ఉంది అని ఏమన్నా చెప్తున్నారా? ఖచ్చితంగా ఇది పక్కన షాపు ఎవరైతే ఉన్నారో వారి పట్ల మాకు అనుమానం ఉంది. మిగతా షాపులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కూడబడుతూ కొంతమంది వ్యక్తులు ఇలా చేసి ఉంటారంటూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికైనా సరే ఈ ఘటన చర్యలు జరగకుండా మడకర్లు ఎందుకంటే మారుమూల ప్రాంతాలు కాబట్టి వారిలో అవగాహన పెంచి
ఇటువంటి కార్యక్రమాలు చేపట్ట కూడా నిర్వహించే ప్రక్రియ చేయాలంటూ కూడా పోలీసులు కోరుతున్నారు పవన్. ఎస్ యోగానంద్, మరి ఇప్పటి వరకు పోలీసులు ఈ కేసులో మరి ఎంతవరకు చర్యలు తీసుకున్నారు? దీనిపై వెలువడని స్పందించిన పోలీసులు ఈ ఘటన పట్ల జరిగిన చూసి కొంతమంది అదుపులో తీసుకున్న సమాచారం ఉంటుంది. వారే చేయాలని కన్ఫర్మ్ చేస్తారు కూడా రిమాండ్ తరలించే అవకాశం కనిపిస్తుంది. ఫ్యూచర్ లో ఇలాంటి జరగకుండా కూడా తగు చర్యలు తీసుకున్నప్పటి చెప్తున్న పరిస్థితి పవన్. ఎస్, థ్యాంక్ యూ యోగానంద్. తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. వేసవి కావడంతో కుటుంబ సమేతంగా స్వామివారి దర్శనానికి భక్తులు వస్తున్నారు. ఇవాళ ఉదయం పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. ఇవాళ ఉదయం నైవేద్య విరామ సమయంలో కేంద్ర మంత్రి మురుగన్, మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సినీ దర్శకుడు విఎన్ ఆదిత్య స్వామిని దర్శించుకున్నారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5K రన్ జరిగింది. కీళ్లవాతంపై అవగాహన, నూతన చికిత్సా విధానాలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ రన్ జరిగింది. అన్విత హాస్పిటల్స్ డాక్టర్ కావ్య, పలువురు వైద్య నిపుణులు రన్లో పాల్గొన్నారు. మహిళలు ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కమిషనర్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఇండియన్ రుమటాలజీ అసోసియేషన్ తరపున ఈరోజు ఇక్కడ ఉన్న రుమటాలజిస్ట్ అందరు కూడా వీ హ్యావ్ అరౌండ్ విజయవాడలో 11 మెంబర్స్ ఉన్నారండి. వీ హ్యావ్ రుమటాలజిస్ట్. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీద అవేర్నెస్, యూజువల్లీ ఐ థింక్ Feb 2nd ఇస్ రుమటాయిడ్ అవేర్నెస్ అండ్ ఏప్రిల్ ఇస్ ద మంత్ రుమటాయిడ్ అవేర్నెస్. ఎందుకంటే చాలామంది జాయింట్ పెయిన్స్ వస్తే అవి రెగ్యులర్ జాయింట్ పెయిన్స్ అనుకొని సైలెంట్గా ఏదో సెల్ఫ్ మెడికేట్ చేసుకుంటూ దాని అలా కాలం వెళ్ళిపుచ్చుతుంటారు. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చి ఇట్స్ టోటలీ డిఫరెంట్ డిజీజ్. దీనికి అంత క్యూర్ లేదు కానీ బట్ ఎఫెక్టివ్గా మేనేజ్ చేయగలం. అది కూడా ఎర్లీగా మనం రికగ్నైజ్ చేసి ట్రీట్ చేస్తే సో చాలా వరకు దీన్ని మేనేజ్ చేయగలం. ఎస్పెషలీ విమెన్ ఆర్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ అండ్ ఇది చాలామంది ఓల్డ్ ఏజ్లోనే వస్తుంది అనుకుంటారు కానీ ఏ ఏజ్ వాళ్ళు ఎఫెక్ట్ అయినా అవ్వచ్చు. సో మనం ఎలా రికగ్నైజ్ చేయాలి సిమ్టమ్స్, ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే నాట్ జస్ట్ పెయిన్ కిల్లర్ కాకుండా రుమటాలజిస్ట్ని కన్సల్ట్ చేయటం. దాని ద్వారా ఎందుకంటే మల్టిపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయి, అంటే థెరపీస్ ఉంటాయి మేనేజ్ చేయడానికి, మెడికేషన్ అలాగే ఫిజియో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ కాబట్టి. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈరోజు వాకథాన్ అనేది రుమటాలజీ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసింది. సో దాంట్లో నేను భాగస్వాములో బికాజ్ విమెన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటారు కాబట్టి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఒకప్పుడు రుమటాలజిస్ట్ మనకి చాలా రేర్గా ఉండేవాళ్ళు. ఐ థింక్ ఆంధ్రాలో యూజువలీ సిటీస్ మెట్రోస్కి వెళ్ళి ఒకళ్ళో ఇద్దరు ఉండేవాళ్ళు. కానీ ఈరోజు మనకి అందుబాటులో ఎంతోమంది ఉన్నారు కాబట్టి ప్రజలు మనకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా అది జాయింట్ పెయిన్, సింపుల్ జాయింట్ పెయిన్ అనుకోకుండా కన్సల్ట్ చేసి ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవాలని రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఐఎమ్ డాక్టర్ కావ్య, వర్కింగ్ ఎట్ అన్విత హాస్పిటల్స్ విజయవాడ. సో ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఈ వాకథాన్ అనేది నిర్వహిస్తున్నాము. మెయిన్ పర్పస్ ఏంటంటే జనరల్గా చాలా మందికి రుమటాలజిస్ట్ డాక్టర్ అంటే ఎవరు అని కూడా బేసికలీ కొంతమందికి ఐడియా ఉండదు. ఇప్పటికీ మేము మా కన్సల్టేషన్ రూమ్స్లో చాలామంది పేషెంట్స్ మాతో ఒక్కటే మాట చెప్తారు, ఈ జబ్బుకి మాకు ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియక ఇన్నాళ్ళు తిరుగుతున్నాం మేడం అని చాలామంది ఇప్పటికీ మాకు చెప్తూ ఉంటారు. చాలామందికి ఇప్పటిదాకా ఏంటంటే గుండె సమస్యలు వస్తే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, నరాల సమస్య వస్తే న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని, పొట్టకు సంబంధించిన బాధలు వస్తే గ్యాస్ట్రోంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలని మాత్రమే తెలుసు. సో ఈ రుమటాలజీ అనేది కూడా ఒక భాగం ఉంది అని, వీళ్ళు మెయిన్గా కీళ్ళవాతం నొప్పులు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ ప్లస్ వేరే రకం కీళ్ళవాతం ఏదైనా ఆటో ఇమ్యూన్ సమస్యల గురించి దేన్నైనా ఈ డాక్టర్స్ అనేది స్పెషల్గా చూస్తారు అన్న విషయం జనరల్గా బేసికల్లీ ప్రజలందరికీ తెలియాలని కోరుకుంటున్నాం.